నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు ఫోకస్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, పిలిచిన పలికే దేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాల గడియలు ఆసన్నమయ్యాయి. రేపటి నుంచి రోజుకో వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. సప్తగిరులు అలంకార ప్రియుడి బ్రహ్మోత్సవాల సందర్శనంగా శోభాయమానంగా వెలిగిపోతున్నాయి. రండి, ఆ శ్రీనివాసుని బ్రహ్మోత్సవ వైభవాన్ని మనము వీక్షిద్దాం. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే శ్రీవారికి నిర్వహించే ఉత్సవాలు ఈ బ్రహ్మోత్సవాలు. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాల్టి నుంచి 12వ తేదీ వరకు 9 రోజుల పాటు ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరగనున్నాయి. లక్షలాదిగా భక్తులు స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని చూసి తరించేందుకు పెద్ద సంఖ్యలో తిరుమల చేరుకున్నారు. కలియుగ వైకుంఠంగా భాసిల్లే వెంకటాద్రిపై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అవతరించి నిత్యం భక్తులకు దర్శనమిస్తూ వారిని తరింపచేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ విగ్రహమూర్తిని క్షణకాలమైనా దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు వస్తూ ఉంటారు. పిలిచిన పలికే ప్రత్యక్ష దైవం, కోరిన వారి కోర్కెలు తీర్చే వరాల రాయుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన ఈ క్షేత్రం భక్తులకు పరమ పవిత్రం. స్వామివారి పుష్కరిణి, పవిత్ర తీర్థాలు, స్వామికి అతి వైభవంగా నిర్వహించే నిత్య కైంకర్యాలు, వారోత్సవాలు, మాసోత్సవాలను ఎంతో శాస్త్రోక్తంగా వైభవోపేతంగా నిర్వహిస్తారు. శ్రీవారికి జరిగే నిత్య వార పక్ష మాస వార్షికోత్సవాలలో అత్యంత ప్రధానమైంది బ్రహ్మోత్సవం. శ్రీవారు వెంకటాద్రిపై అవతరించిన కన్యామాసంలో శ్రవణ నక్షత్రానికి ముగిసేలా నిర్వహించే ఈ 9 రోజుల ఉత్సవాలు ఎంతో విశిష్టత, ప్రాధాన్యత కలిగినవి. ఉత్సవం అంటే గొప్ప యజ్ఞమని అర్థం. యజ్ఞం పూర్తయింది అన్నదానికి సూచికగా యజ్ఞం చివరిలో యజమానికి అవభృత స్నానం చేస్తారు. అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్సవం చివరి రోజున శ్రీవారి ఆలయంలో చక్రస్నాన కార్యక్రమం నిర్వహిస్తారు. అంటే బ్రహ్మోత్సవాలను శ్రీవారి ఆలయంలో ఏకయజ్ఞంగా నిర్వహిస్తున్నారు అర్చకులు. దేవునికి ఉత్సవం అంటే అది లోకక్షేమం, సమస్త పాపాల నివారణ, సకల శుభముల ప్రాప్తి కోసమే ఆలయాలలో కొన్ని సమయాలలో సంప్రదాయ అనుసారం కొందరికి ప్రవేశం నిషేధం. అటువంటి భక్తుల కోసం ఊరేగింపుల పేరుతో స్వామివారు ఆలయం బయటకు ఉత్సవంగా వస్తారు. అలాంటి ఉత్సవాలలో దేవునికి విశేషమైన అమూల్యమైన ఆభరణాలతో అలంకరణ చేసి వాహన సేవలు నిర్వహిస్తారు. ఈ వైభవాన్ని చూసి జన్మ తరింపచేసుకోవడానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే నిర్వహిస్తాడని భక్తుల నమ్మకం. వైకుంఠాన్ని విడిచిపెట్టి లోకహితం కోరి వెంకటాద్రిపై వెలసిన శ్రీనివాసుని వెతుకుతూ బ్రహ్మాది దేవతలు సప్తగిరులకు చేరుకుంటారట. భగవంతుణ్ణి దర్శించి ఆనందించారట. లోక కళ్యాణార్థం కోసం శ్రీమన్నారాయణుడు నారాయణగిరిపై వెలిసిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ బ్రహ్మదేవుడికే శ్రీవారికి మహోత్సవం చేయాలనే కోరిక కలిగిందట. ఈ ఉత్సవానికి అంగీకరించాలని, లక్ష్మీదేవితో కలిసి పాల్గొనాలని శ్రీవారిని ప్రార్థించారట. అందుకు లక్ష్మీనారాయణ స్వామి అంగీకరించడంతో తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సౌరమానరీత్యా సూర్యుడు కన్యారాశిలో సంచరించిన సమయంలో శ్రీనివాసుని అవతార నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజు అవబృధ ముహూర్తాన్ని నిర్ణయించి శుక్ల విధియ హస్త నక్షత్రం నాడు అంకురార్పణ చేసి దేవర్షులైన విఖనస, భృగు, మరీచాది మహర్షులను ఋత్విక్కులుగా నియమించి వారి సహాయంతో చిత్తానాటి ఉదయం ధ్వజారోహణం చేసి నవాహ్నిక మహోత్సవం నిర్వహించారట. అదే ఇప్పుడు బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధిగాంచింది. ఇప్పటికీ తిరుమలలో ఇదే సాంప్రదాయం కొనసాగుతోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆ బ్రహ్మదేవుడు ప్రారంభించగా తర్వాతి కాలంలో వివిధ వంశాలకు చెందిన రాజులు వివిధ పేర్లతోనూ నిర్వహిస్తూ వచ్చారు. తర్వాతి కాలంలో రాజుల బ్రహ్మోత్సవాలు నిలిచిపోయినా బ్రహ్మ ప్రారంభించిన ఉత్సవాలు మాత్రం యథావిధిగా కొనసాగుతూ వస్తున్నాయి. భక్తులను వివిధ వాహనాలపై స్వామివారు అనుగ్రహిస్తూ వస్తున్నారు. శ్రీవారి ఆలయ గోడలపై ఉన్న శాసనాల ద్వారా 10వ శతాబ్దం నుంచి స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. ఒక తమిళ శాసనంలో 10వ శతాబ్దంలో తిరువేంగళనాథుని బ్రహ్మోత్సవాల ప్రస్తావన ఉంది.
అప్పట్లో 11 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించారట. ఇక 14వ శతాబ్దం వరకు స్వామివారికి ఏడాదికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరిగేవని సమాచారం. పెరటాసి మరియు మార్గాలి నెలలలో బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. 13వ శతాబ్దంలో రాజయ్యదండ నాయకుని పేరుమీద సింగమదండ నాయకుడు ఆడి తిరునాళ్లు నిర్వహించారని సమాచారం. 14వ శతాబ్దంలో విజయనగర ప్రభువైన 2వ హరిహరరాయలు మాసి తిరునాళ్లను నిర్వహించారట. ఇలా ఒక్కొక్క రాజు వారికి అనుకూలమైన తేదీల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వస్తూ ఉండడంతో 15వ శతాబ్దంలో శ్రీ వెంకటేశ్వరునికి ఏడాదికి 7 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతుండేవి. అవి చిత్రి, ఆడి, అవని, పెరటాసి, పంగుని నెలల్లో జరిగేవి. ఈ 7 బ్రహ్మోత్సవాలలో చక్రస్నానం రోజున వెంకటేశ్వర స్వామికి అనంతశయనవారు అనే భక్తుడు నైవేద్యాలు సమర్పించేవారని శాసనాల్లో ఉంది. అప్పట్లోనే స్వామివారికి ద్రవిడ సంప్రదాయాలను అనుసరించి సౌరమానం ప్రకారం కొన్ని ఉత్సవాలు జరుగుతుంటే మరికొన్ని ఉత్సవాలు తెలుగువారి సంప్రదాయమైన చాంద్రమాన పంచాంగం అనుసరించి నిర్వహించేవారని తెలుస్తోంది. అటు తర్వాత తాళ్లపాక పెద్ద తిరుమల ఆచార్యులు స్వామివారికి తన పేరున ఆని నెలలో 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేశారు. మరోవైపు విజయనగర ప్రభువు సదాశివరాయల కాలంలో రాయసం వెంకటాద్రి అనే భక్తుడు తిరుమలలో జరిగే 10 బ్రహ్మోత్సవాలలో కొలువు శ్రీనివాసమూర్తికి నైవేద్యాలు ఏర్పాటు చేసినట్లుగా శాసనాల్లో ఉంది. అంటే ఆ సమయానికి స్వామివారికి ఏడాదికి 10 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. 16వ శతాబ్దంలో వెంకటేశ్వర స్వామికి 9 నెలల కాల పరిధిలో 10 బ్రహ్మోత్సవాలు 9, 11, 13 రోజుల పాటు జరుగుతూ ఉండేవి. రాజుల పేరుతో మొదలైన బ్రహ్మోత్సవాలు అటు తర్వాత నిలిచిపోతూ వచ్చిన వెంకటేశ్వర స్వామి అవతార నక్షత్రమైన కన్యామాసం శ్రవణ నక్షత్రంలో బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు అఖండ వైభవంతో ఈనాటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ధ్వజారోహణంతో ప్రారంభమై ధ్వజ అవరోహణతో ముగిసే బ్రహ్మోత్సవాలను ఏడాదికొకసారి నిర్వహిస్తూ ఉండగా అధిక మాసం వచ్చిన సమయంలో మాత్రం శ్రీవారికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అధిక మాసం వచ్చిన సంవత్సరంలో స్వామివారికి శాస్త్రాన్ని అనుసరించి కన్యామాసం శ్రవణ నక్షత్రానికి పూర్తయ్యేలా సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉండగా విజయదశమికి అలంకార ఉత్సవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో మొదలై ధ్వజారోహణంతో ప్రారంభమై ధ్వజ అవరోహణంతో ముగుస్తాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాలలో రథోత్సవం సందర్భంగా స్వామివారు మహారథంపై భక్తులకు దర్శనమిస్తే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మహారథం బదులుగా స్వర్ణ రథాన్ని వినియోగిస్తారు. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో అన్ని ప్రత్యేకంగానూ శాస్త్రోక్తంగానూ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల పండుగను ప్రారంభించడానికి ముందు శ్రీవారి ఆలయంలో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనినే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారు. శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం 4 సార్లు కోవిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమం నిర్వహిస్తారు. ఉగాది పర్వదినం, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారాల్లో ఈ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గర్భాలయం నుంచి మహాద్వారం వరకు శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేస్తారు. ఇక బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను స్వామివారి సర్వసేనాధిపతి విశ్వక్సేనుల వారు పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ ఘట్టం. ధ్వజారోహణానికి ముందు రోజు సాయంత్రం శ్రీవారి సర్వసేనాధిపతి విశ్వక్సేనుల వారు మాఢవీధుల్లో విహరిస్తూ ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంత మండపానికి ఛత్ర చామర మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా చేరుకుని వేద పండితులు, అర్చకులు మంత్రోచ్చారణలు చేస్తుండగా భూమి పూజ, మత్స్యగ్రహణం చేసి ప్రదక్షిణగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. వసంత మండపంలో సేకరించిన పుట్టమన్నుతో యాగశాలనందు కొత్త పాలికలలో నవధాన్యాలను పోసి మంత్రోచ్చారణల మధ్య హస్త నక్షత్రయుక్త అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 9 రోజుల పాటు యాగశాలలో హోమగుండాల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నవధాన్యాలు ఎంత బాగా చిగురిస్తే దేశమంత సుభిక్షంగా ఉంటుందని విశ్వాసం. అంకురార్పణ పూర్తయిన తరువాత రోజు కన్యామాసం చిత్తా నక్షత్రం నాడు వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం గరుడకేతన, ప్రతిష్ఠ, కంకణ ధారణ కార్యక్రమాన్ని ఆలయ ఆవరణలో వైదికంగా నిర్వహిస్తారు అర్చకులు. అదే రోజు మధ్యాహ్నం గరుడ పరివార దేవతలైనటువంటి
అంగద, సుగ్రీవ, హనుమంత, గరుత్మంతుడు, అష్టదిక్పాలకులను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తుండగా మాఢవీధుల్లో మలయప్ప స్వామి ఊరేగింపుగా విచ్చేసి ఆలయానికి చేరుకుంటారు. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ధ్వజమండపంలో స్వామివారి అనుమతితో అర్చకులు గరుత్మంతుని పటాన్ని వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభంపై ఎగరేస్తారు. ఈ ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా సాగుతుంది. ఈ సమయంలో స్వామివారికి సమర్పించే ముధాల అన్నం స్వీకరిస్తే దంపతులకు సంతాన ప్రాప్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గతంలో ధ్వజారోహణం ఉదయం సమయంలో నిర్వహించేవారు. కాలక్రమేణా ఈ కార్యక్రమాన్ని సాయంత్ర సమయానికి మార్చివేసింది టీటీడీ. ధ్వజారోహణం పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా కాలినడకన ఆలయానికి చేరుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అదే రోజు రాత్రి 9 గంటలకు స్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. 9 రోజుల పాటు వివిధ వాహనాలు అధిరోహించి భక్తులకు స్వామివారి దర్శనమిస్తారు. 9వ రోజు ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అన్ని వాహన సేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే మోహిని అవతారం మాత్రం ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. మోహిని అవతార ఊరేగింపు సమయంలో శ్రీ వల్లి పుత్తూరు నుంచి తీసుకొచ్చిన మాలలను స్వామివారికి అలంకరిస్తారు. గరుడ వాహన సమయంలో మూల విరాట్టు అలంకరించే సహస్రనామ మాల, లక్ష్మీకాసుల హారం, మకర కంఠితో ఉత్సవమూర్తులకు అలంకరించడం సంప్రదాయం. అదే సమయంలో స్వామివారికి నూతన గొడుగులతో అలంకరణ చేస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఓవైపు భక్తులకు తగిన ప్రాధాన్యత ఇస్తూనే భద్రతకు పెద్దపీట వేసింది. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల గిరులు శ్రీ వెంకటేశ్వరుని నామస్మరణతో మార్మోగిపోతున్నాయి. విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు టీటీడీ అధిక ప్రాధాన్యతనిస్తోంది. సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలోనే తమిళులకు ముఖ్యమైన పెరటాసి 3వ శనివారం, 4వ శనివారము వస్తూ ఉండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకునే అవకాశాలున్నాయి. మూలమూర్తితో పాటు వాహన సేవలను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉండడంతో అందుకు అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. స్వామివారి దర్శనానికి సంబంధించి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా 9 రోజుల పాటు సిఫారసు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది. ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వ్యక్తులు స్వయంగా విచ్చేస్తేనే దర్శనానికి అనుమతించేలా ఏర్పాటు చేసింది. ఇక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవ రోజున ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వ్యక్తులకు కూడా బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసింది టీటీడీ. స్వామివారికి ప్రతినిత్యము నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసి నిత్య సేవలను ఏకాంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక దర్శనాలైన వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలు, అంగప్రదక్షిణ దర్శనాలను, చంటిబిడ్డల తల్లిదండ్రుల దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది. సర్వదర్శనం భక్తులకు సంబంధించి ప్రతినిత్యం తిరుపతిలో 24,000 టోకెన్లు జారీ చేయనుండగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్లో 9 రోజులకు సంబంధించి 132,000 టోకెన్లను జారీ చేసింది టీటీడీ. దీంతో టోకెన్ లేని భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకుంటే వారిని దర్శనానికి అనుమతించనున్నారు. ఇలా 9 రోజుల పాటు స్వామివారి ఆలయంలో దర్శనాలకు సంబంధించి సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిచ్చేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఇక లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ప్రతినిత్యము 3.5 లక్షల లడ్డూలు తయారు చేసేలా బఫర్ స్టాక్ కింద 7 లక్షల లడ్డూలను నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలోనే తిరుమలలో వసతి గదులు ఉండడంతో సిఫారసు లేఖలపై గదులు కేటాయింపు విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ముందు వచ్చిన వారికి ముందుగా ప్రాతిపదికన వసతి గదులు కేటాయింపు జరిగేలా ఏర్పాట్లు చేసింది. మాడ వీధులలో ఉన్న గ్యాలరీలలో నిత్యము 2 లక్షల మంది భక్తులు స్వామివారి వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేలా ఏర్పాట్లు చేశారు. మాడ వీధులకు చేరుకోలేని భక్తులు కూడా స్వామివారి వాహన సేవలను తిరుమలలో నుంచి వీక్షించేలా 28 ప్రాంతాలలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇక గరుడ వాహన సేవ రోజున సుపథం, ఏటీసీ ప్రాంతం, మేదరమెట్ట, అన్నప్రసాద సముదాయం ఈ 4 ప్రాంతాలలో ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
ఒక్కో ప్రాంతంలో 20,000 మంది భక్తులను క్యూ లైన్ ద్వారా స్వామివారి వాహన సేవను తిలకించేందుకు అనుమతించేలా ఏర్పాట్లున్నాయి. ఇక స్వామివారి ఆలయం ముందు ఉన్న ప్రాంతంలో కూడా గ్యాలరీలను రీఫిల్లింగ్ విధానంలో మరో 25,000 మంది భక్తులను అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. ఇలా 3 లక్షల మంది భక్తులు స్వామివారి గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు సర్వం సిద్ధం చేశారు. మాడ వీధులలో వేచి ఉన్న భక్తులను ఆకర్షించేలా 21 రాష్ట్రాల నుంచి విచ్చేసిన 120 కళా బృందాల ప్రదర్శనలకు ఏర్పాట్లు జరిగాయి. తిరుమల మొత్తం దేదీప్యమానంగా ఇలవైకుంఠాన్ని తలపించేలా విద్యుత్ దీపాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు 4 యుగాలకు ప్రతీకలుగా ఏర్పాటు చేసిన కళాకృతులతో పాటు పుష్ప ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. భద్రతాపరంగానూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలను టీటీడీ చేపట్టింది. బ్రహ్మోత్సవాలకు 3,000 మంది పోలీసు సిబ్బందితో భద్రతను పర్యవేక్షిస్తుండగా గరుడ సేవ రోజున అదనంగా మరో 1,200 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వీరికి తోడుగా టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది 1,000 మంది వరకు భద్రతా విధులను పర్యవేక్షిస్తారు. తిరుమల మొత్తం ఉన్న 2,700 సీసీ కెమెరాలను ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి ప్రతి ఒక్కరి కదలికలపై పరిశీలన ఉండేలా ఏర్పాట్లు చేయగా అదనంగా బాడీ కెమెరాలతో పాటు ఫింగర్ ప్రింట్ యాప్స్ ని వినియోగిస్తూ అనుమానితులను గుర్తించే ఏర్పాట్లు చేశారు అధికారులు. మాడ వీధులలోకి చేరుకునే గ్యాలరీలకు సంబంధించి వేరువేరుగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది టీటీడీ.